నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం రీసెంట్గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ కన్ ఖజూరా. ఈ సిరీస్లో ట్విస్ట్, థ్రిల్స్ అండ్ ఎమోషన్స్ ఫుల్ ఆన్ ఉన్నాయి. కన్ ఖజూరా సిరీస్లో యాక్షన్, డ్రామా అండ్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉన్నాయి. ఎపిసోడ్ 1 స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ 1 సిరీస్ స్టార్ట్ అవుతుంది సెంట్రల్ జైల్ గోవాలో. అక్కడ ఒక న్యూ ప్రిజనర్ ఆషు ఫుల్గా ఏడుస్తున్నాడు. సైడ్లో ఉన్న ఇంకో ప్రిజనర్ ఇరిటేట్ అయ్యి, ఏ చుప్రే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఆషు చెప్తాడు, నేను ఏం క్రైమ్ చేయలేదు, నన్ను మర్డర్ కేసులో ఫ్రేమ్ చేశారు. ఆ ప్రిజనర్ కూడా షాక్ అయి, అరే నేను కూడా సేమ్ కేసులో ఉన్నా, నేను క్యాబ్ డ్రైవర్, నా కస్టమర్తో ఫైట్ అయ్యింది, వాడి మర్డర్ కేసులో నన్ను అరెస్ట్ చేశారు అని చెప్తాడు. ఆషు కూడా రివీల్ చేస్తాడు, నేను లోబోస్ రెస్టారెంట్లో వర్క్ చేసేవాడిని, ఓనర్ నాపై జోక్స్ వేశాడు, నెక్స్ట్ డే వాడి మర్డర్ అయ్యింది, నన్ను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరు సేమ్ లోబో ఓనర్ మర్డర్ కేసులో ఉన్నారు. ప్రిజనర్, నువ్వే మర్డర్ చేసావు అయితే అని అడుగుతాడు. బట్ ఆషు డినై చేస్తాడు. సీన్ కట్ అయి 2 వీక్స్ బ్యాక్కి వెళ్తుంది. ఆషు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. వాడిని తీసుకొని వెళ్ళడానికి వాడి బ్రదర్ మ్యాక్స్ వస్తాడు. మ్యాక్స్, నా కంపెనీ 17 విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తుంది, దానివల్ల నేను కరోడ్పతి అవుతాను, కానీ శాస్త్రి కాలనీ ఖాళీ చేయాలి అని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్లో తెలుస్తుంది ఆషు 14 ఇయర్స్ జైల్లో ఉన్నాడు మర్డర్ కేసులో, అండ్ కొంచెం సైకో టైప్ కూడా. మ్యాక్స్ వాడిని క్లబ్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ మ్యాక్స్ ఫ్రెండ్స్ వైఫ్ నిషా అండ్ ఆషు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఆషు స్టాంపరింగ్ వల్ల చాలా టీస్ చేసేవాళ్ళు. మ్యాక్స్ ఆషుకి ఫోన్ గిఫ్ట్ చేస్తాడు. ఫ్రెండ్స్ అడుగుతారు, ఆషు రిలీజ్ అయ్యాడు, వాడిని ఎక్కడ పెట్టుకుంటావు? మ్యాక్స్, కొంచెం రెస్ట్ తీసుకొని డిసైడ్ చేద్దాం అని క్యాషువల్గా చెప్తాడు. నెక్స్ట్ డే ఆషు మ్యాక్స్ ఇంట్లో ఉన్నాడు. వారి డాటర్ ఐరాతో ఆడుకుంటున్నాడు. ఇదే టైంలో మ్యాక్స్ ఆఫీస్లో ఉన్నాడు. అక్కడ కేట్ అనే లేడీతో డీల్ చేస్తున్నాడు. కేట్ మ్యాక్స్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. విలాస్ ప్రాజెక్ట్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని మ్యాక్స్ లో అమౌంట్ ఆఫర్ చేస్తున్నాడని తెలుస్తుంది. కానీ క్యాట్కి కోపం వచ్చి ఆర్గ్యూ చేస్తుంది. మ్యాక్స్ ఫ్రెండ్ శార్దుల్ కేట్ చెంప పైన కొడతాడు. ఇంకో ఫ్రెండ్ లాయర్ పెడ్రో కేట్ని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఫెయిల్ అవుతారు. సీన్ షిఫ్ట్ అయ్యి డిఎస్పీ లీనా ఆషుతో మాట్లాడు. లీనా జైల్లో ఆషుకి చాలా హెల్ప్ చేసింది, నాతో వర్క్ చేయి అని అడుగుతుంది. ఆషు, నేను మ్యాక్స్తోనే వర్క్ చేస్తా అని చెప్తాడు. కానీ లీనాకి మ్యాక్స్ వాడికి జాబ్ ఇవ్వడు అని తెలుసు. నైట్ ఆషు మ్యాక్స్ ఇంటికి వస్తాడు. మ్యాక్స్ నిషా ఇంటిమేట్ మూమెంట్లో ఉన్నారు. ఆషు అటెన్షన్ కోసం ఇంటెన్షనల్గా సెల్ఫ్ హార్మ్ చేసుకుంటాడు. మ్యాక్స్ని బ్యాండేజ్ చేయడానికి పిలుస్తాడు. ఈ సీన్లో ఆషు సైకోటిక్ బిహేవియర్ క్లియర్గా కనిపిస్తుంది. బ్యాక్ టు ప్రెసెంట్. జైల్లో ఆషు ఆ ప్రిజనర్తో చెప్తాడు, నేను మత్తులో ఉన్నాను, మేబీ నేనే లోబో ఓనర్ని మర్డర్ చేశాను. ప్రిజనర్ కూడా, నువ్వే మర్డర్ చేశావు అని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో ఆషు మ్యాక్స్తో జాబ్ అడుగుతాడు. కానీ మ్యాక్స్, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయి, నువ్వు హ్యాండిల్ చేయలేవు అని రిజెక్ట్ చేస్తాడు. మ్యాక్స్ క్యాట్ బ్లాక్మెయిల్ గురించి కూడా చెప్తాడు. గ్యాంబ్లింగ్, డ్రగ్స్లో మనీ వేస్ట్ చేస్తుంది, మన ప్రాజెక్ట్కి రిస్క్ అని మ్యాక్స్ అంటాడు. ఆషు క్యాట్ ఫోటోని మ్యాక్స్ నుంచి తీసుకొని క్యాట్ మీద స్పైయింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆషు క్యాట్ని గ్యాంబ్లింగ్లో మీట్ అవుతాడు, ఫ్లర్ట్ చేస్తాడు. క్యాట్కి ఆషు నచ్చి ఫ్రెండ్స్ అయిపోతారు. ప్రెసెంట్లో ఆషు జైల్లో ప్రిజనర్కి, నేను పోలీస్ని కన్ఫెస్ చేస్తా, నేనే మర్డర్ అని, అతని గొంతు నరిగేశా అని చెప్తాడు. కానీ ప్రిజనర్, గొంతు కాదు, పోలీస్కి చెప్పు, నేను బ్యాక్ అండ్ చెస్ట్ నైఫ్తో పొడిచాను అని మ్యానిపులేట్ చేస్తాడు. అసలు లోబో ఓనర్ మర్డర్ ఈ ప్రిజనర్ చేస్తాడు అని రివీల్ అవుతుంది. డిఎస్పీ లీనా కెమెరాస్లో ఇది చూస్తుంటుంది. తెలుస్తుంది ఆషు లీనాతో వర్క్ చేస్తాడు. ప్రిజనర్స్ నుంచి కన్ఫెషన్ తీసుకునే ఎక్స్పర్ట్. 3 డేస్ బ్యాక్ ఆషు క్యాట్తో ఉన్నాడు. ఆషు వారి మైండ్ గేమ్స్తో క్యాట్ని గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు చేస్తాడు. నీ లైఫ్ వేస్ట్ అని ప్రొవోక్ చేస్తాడు. క్యాట్ గిల్ట్తో సూసైడ్ చేసుకుంటుంది. మ్యాక్స్ ఆఫీస్లో ఈ న్యూస్ వినగానే వాడి ఫ్రెండ్స్
పెడ్రో శార్దుల్ హ్యాపీ అయిపోతారు. క్యాట్ ప్రాబ్లమ్ సాల్వ్డ్ అని. ఆషు మ్యాక్స్కి క్యాట్ టెన్షన్ ఓవర్ కదా అని చెప్తాడు. మ్యాక్స్కి డౌట్ వస్తుంది కానీ ఆషు డినై చేస్తాడు. మ్యాక్స్ ఆషుకి కొంచెం మనీ ఇచ్చి రూమ్ తీసుకో, ప్రాజెక్ట్ అయిపోయాక చూద్దాం జాబ్ గురించి అని చెప్తాడు. ఆషు అప్సెట్ అయి లీనాతో వర్క్ స్టార్ట్ చేస్తాడు. లోబస్ మర్డర్ కేసులో ప్రిజనర్ నుంచి ట్రూత్ తీసుకుంటాడు. ఇక్కడికి ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో ఆషు శాస్త్రి కాలనీలో రూమ్ తీసుకుంటాడు. ఈ కాలనీనే మ్యాక్స్ క్లియర్ చేయాలి అని అనుకుంటాడు. మ్యాక్స్ పెడ్రోతో శాస్త్రి కాలనీ మెంబర్స్తో మీటింగ్ పెట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ప్లాన్ చేస్తాడు. ఆషు ఓల్డ్ ఫ్రెండ్ అమీని మీట్ అయ్యాడు. అమీ యాక్చువల్లీ బాయ్, కానీ బాయ్ నుంచి గర్ల్గా ట్రాన్సిషన్ చేసింది. ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుని రూమ్స్కి వెళ్ళిపోతారు. అమీ కూడా సేమ్ కాలనీలో ఉంటుంది. మ్యాక్స్ శాస్త్రి కాలనీ మీటింగ్కి వస్తాడు కానీ ఒక లేడీ తప్ప ఎవరూ రారు. అవుట్ సైడ్ రౌడీస్ కాలనీ మెంబర్స్ని బ్లాక్ చేస్తున్నారు. లేడీ దేశ్ముఖ్ బాయ్, నేను ఈ కాలనీకి బాస్, నాతో డీల్ చేయి అని ఛాలెంజ్ చేస్తుంది. మ్యాక్స్కి కోపం వచ్చి పెడ్రోని ఎందుకు ప్రీ ప్లాన్ చేయలేదు అని తిడతాడు. మ్యాక్స్ అక్కడి నుండి వెళ్ళిపోదాం అని వస్తే కార్ బయట రౌడీస్ డ్యామేజ్ చేశారు. పెడ్రో కార్ క్లీన్ చేసేటప్పుడు ఆషు అక్కడ ఉన్నాడని తెలుస్తుంది. పెడ్రో, ఆషు ఈ కాలనీ ఖాళీ చేస్తున్నా, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్తాడు. ఆషు, నేను జైలుకి వెళ్ళకపోతే నీ లైఫ్ నేను జీవించేవాడిని అని కౌంటర్ ఇస్తాడు. మ్యాక్స్ నిషా విలాస్ ఇనాగ్రేషన్ ఇన్విటేషన్స్ గురించి డిస్కస్ చేస్తుంది కానీ మ్యాక్స్ టెన్షన్ గురించి ఏమీ చెప్పడు. పెడ్రో మ్యాక్స్కి ఆషు శాస్త్రి కాలనీలో ఉన్నాడు అని చెప్తాడు. మ్యాక్స్కి ఇరిటేషన్ వస్తుంది. ఆషు అమీతో దేశ్ముఖ్ బాయ్ గురించి అడుగుతాడు. అమీ చెప్తుంది దేశ్ముఖ్ బాయ్ చాలా పవర్ఫుల్, సోషల్ వర్క్ చేస్తుంది అని. దేశ్ముఖ్ బాయ్కి 2 sons. సూర్య బిజినెస్ హ్యాండిల్ చేస్తాడు. బాబాయ్ జస్ట్ ఎంజాయ్స్. దేశ్ముఖ్ చాలా డేంజరస్ అని చెప్తుంది. మ్యాక్స్ దేశ్ముఖ్ బాయ్కి డీల్ ఆఫర్ చేస్తాడు. 3 BHK ఫ్లాట్ ఇస్తా, కాలనీ ఖాళీ చేయి అని అంటాడు. దేశ్ముఖ్ 3 విల్లాస్ కావాలి అని డిమాండ్ చేస్తుంది. మ్యాక్స్ విల్లాస్ హై క్లాస్ పీపుల్ కోసం, నీ కోసం కాదు అని ఇన్సల్ట్ చేస్తాడు. హై క్లాస్ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. నైట్ మ్యాక్స్ ఆషుని మీట్ అయ్యి ఈ కాలనీలో ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఆషు కాలనీ ఇన్ఫర్మేషన్ నీకు ఇవ్వడానికి అని చెప్తాడు కానీ మ్యాక్స్ రిజెక్ట్ చేస్తాడు. ఆషు దేశ్ముఖ్ సన్ బాబాయ్ మీద స్పై చేస్తాడు. క్లబ్ లో బాబాయ్ గే అని తెలిసి అతని ఇంటిమేట్ వీడియో రికార్డ్ చేస్తాడు. ఈ వీడియో పెడ్రోకి ఇచ్చి దేశ్ముఖ్ ని బ్లాక్మెయిల్ చేయి అని ప్రొవోక్ చేస్తాడు. పెడ్రో శార్దుల్ మ్యాక్స్ దేశ్ముఖ్ ని వీడియోతో థ్రెటన్ చేస్తారు. డీల్ యాక్సెప్ట్ చేయి లేకపోతే బాబాయ్ గే అని అందరికీ చెప్తా అని అంటారు. ఆషు ఎమీని మీట్ అవుతాడు కానీ ఎమీ బాయ్ ఫ్రెండ్ వల్ల అప్సెట్ లో ఉంటుంది. ఆషుని డోర్ నుంచి పంపించేస్తుంది. నైట్ మ్యాక్స్ ఇన్వెస్టర్స్ పార్టీలో దేశ్ముఖ్ బాయ్ వస్తుంది. మ్యాక్స్కి దేశ్ముఖ్ డీల్ యాక్సెప్ట్ చేస్తుంది అని అనిపిస్తుంది కానీ సడన్గా మ్యాక్స్ కార్కి ఫైర్ పెట్టాడు. దేశ్ముఖ్ కాల్ చేసి నాకు బాబాయ్ గే అని ఆల్రెడీ తెలుసు, డీల్ క్యాన్సల్ అని చెప్తుంది. ఎపిసోడ్ 2 ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 3లో పెడ్రో మ్యాక్స్ డిస్కస్ చేస్తున్నారు. మ్యాక్స్ మామ ఎమ్మెల్యే, విల్లాస్ ప్రాజెక్ట్స్ లో పార్ట్నర్ అని తెలుస్తుంది. పెడ్రో మామతో మాట్లాడు, దేశ్ముఖ్ ఇష్యూ సెటిల్ అవుతుంది అని చెప్తాడు కానీ మ్యాక్స్ నేను ఇండిపెండెంట్ గా హ్యాండిల్ చేస్తా అని రిజెక్ట్ చేస్తాడు. మ్యాక్స్ ఆషుని ఆఫీస్కి పిలిచి దేశ్ముఖ్కి తెలియకుండా కాలనీలో ఎవరు మనీ తీసుకొని లీవ్ చేస్తారో లిస్ట్ చేయి అని ఆర్డర్ చేస్తాడు. ఆషు అగ్రి అవుతాడు మ్యాక్స్ని ఇంప్రెస్ చేయాలని. ఆషు కాలనీలో స్పైని స్టార్ట్ చేస్తాడు. దేశ్ముఖ్ బాయ్ ఇంట్లో తన అల్లుడు జనార్దన్ ఎక్స్ట్రా మనీ అడుగుతాడు కానీ దేశ్ముఖ్ రిజెక్ట్ చేస్తుంది. ఆషు ఈ సీన్ చూస్తాడు. శార్దుల్ స్కూల్లో కరాటే టీచ్ చేస్తాడు. యాక్చువల్లీ అతని డాక్టర్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. డివోర్స్ కేసులో డాటర్ కస్టడీ వైఫ్ రేఖాకి వెళ్ళిపోతుంది అని టెన్షన్లో ఉన్నాడు. ఆషు అమీని మీట్ అవుతాడు. అమీ అప్సెట్లో ఉంటుంది. ఆషు డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. అమీ యాక్సెప్ట్ చేస్తుంది. ఆషు మ్యాక్స్ ఇంటికి వెళ్తాడు కానీ మ్యాక్స్ నెక్స్ట్ టైం కాల్ చేయి, డైరెక్ట్గా ఇంటికి రాకు అని వార్న్ చేస్తాడు. ఆషు సైకో అని మ్యాక్స్కి డౌట్. నైట్ ఆషు అమీ డిన్నర్ చేస్తున్నప్పుడు దేశ్ముఖ్ గురించి మాట్లాడతాడు. అమీకి ఆషు మ్యాక్స్ కోసం స్పైయింగ్ చేస్తున్నాడని తెలిసి కోపంతో డోర్ నుంచి పంపించేస్తుంది. ఆషు జనార్దన్ని మీట్ అయ్యి మ్యాక్స్తో డీల్ చేయి, కాలనీ సిగ్నేచర్ తీసుకొస్తే గుడ్ మనీ వస్తుంది అని ప్రొవోక్ చేస్తాడు. జనార్దన్ అగ్రీ అవుతాడు.
నెక్స్ట్ డే ఆషు మ్యాక్స్ లాయర్స్ని కాలనీలో రెడీగా ఉన్న హౌసెస్కి సిగ్నేచర్ కోసం పంపిస్తాడు. కానీ సూర్య వాడి రౌడీస్తో వచ్చి అటాక్ చేస్తారు. ఆషు లాయర్స్ పేపర్స్తో ఎస్కేప్ చేయిస్తాడు. పోలీస్ వచ్చి అరెస్ట్ చేస్తారు. కానీ లాయర్స్ పేపర్స్ మ్యాక్స్కి డెలివరీ చేస్తారు. ఆషు హెల్ప్ చేశాడు అని చెప్తారు. జైల్లో శార్దుల్ సూర్యతో ఆర్గ్యూ చేస్తాడు. గుండాగా ఎందుకు ఉంటా, కాంప్రమైజ్ చేద్దాం అని సజెస్ట్ చేస్తాడు. ఆషు ఈ కన్వర్జేషన్ వింటాడు. రిలీజ్ అయ్యాక ఆషు మ్యాక్స్కి శార్దుల్ సూర్యతో డీల్ చేస్తున్నాడు. నేను జనార్దన్తో చేస్తా అని చెప్తాడు. మ్యాక్స్ కోపంతో రిజెక్ట్ చేస్తాడు. శార్దుల్ మ్యాక్స్ దేశ్ముఖ్ని మీట్ అయి సిగ్నేచర్స్ కోసం కన్విన్స్ చేస్తారు. శార్దుల్ మ్యాక్స్కి నా డివోర్స్లో డాటర్ కస్టడీ కోసం గ్యారంటీ తీసుకో అని అడుగుతాడు. మ్యాక్స్ లాయర్తో మాట్లాడతాను అని ప్రామిస్ చేస్తాడు. నైట్ మ్యాక్స్ ఆషుని ఇంటికి పిలిచి డ్రింక్స్ ఆఫర్ చేస్తాడు. దేశ్ముఖ్ పని అయిపోతుంది అని చెప్తాడు. ఆషు రూమ్కి వెళ్ళగానే జనార్దన్ అటాక్ చేస్తాడు. మ్యాక్స్ నాతో డీల్ చేయాలి, దేశ్ముఖ్తో ఎందుకు చేస్తున్నాడు అని అడుగుతాడు. ఆషు మ్యాక్స్ నీతోనే డీల్ చేస్తాడు, నేను సెట్ చేస్తా అని ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎమి ఆషుని సేవ్ చేస్తుంది. జనార్దన్ అక్కడి నుండి పారిపోతాడు. ఎపిసోడ్ 3 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 4 స్టార్టింగ్లో ఎమి ఆషుకి బ్యాండేజ్ చేస్తుంది. ఇద్దరు క్లోజ్ అయిపోతారు. నెక్స్ట్ డే ఆషు బయటికి వెళ్తున్నప్పుడు నిషా నేను డ్రాప్ చేస్తా అని కార్లోకి తీసుకెళ్తుంది. సడన్గా రౌడీస్ అటాక్ చేస్తారు. ఆషుని బాగా కొట్టి ఎస్కేప్ అయిపోతారు. నిషా అటాక్ చేసిన కార్ ఫోటో తీస్తుంది. ఆషు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. మ్యాక్స్కి కోపం వచ్చి నా వైఫ్ బ్రదర్ మీద అటాక్ చేసింది దేశ్ముఖ్నే అని శార్దుల్తో డిస్కస్ చేస్తాడు. లీనా ఆషుని మీట్ అవుతాడు. ఆషు దేశ్ముఖ్ గురించి చెప్తాడు. జనార్దన్ ఆషుని మీట్ అయి అటాక్ తనే చేయించాడని రివీల్ అవుతాడు. మ్యాక్స్ని జనార్దన్తో డీల్ చేయించాలి అని పోలీస్ దేశ్ముఖ్ ఇంట్లో సర్చ్ చేయిస్తాడు. అటాక్ కార్ అక్కడ కనిపిస్తుంది. సూర్యని అరెస్ట్ చేస్తారు. పోలీస్ మ్యాక్స్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని చెప్తారు. కానీ మ్యాక్స్ ప్రాజెక్ట్ రిస్క్ వల్ల రిజెక్ట్ చేస్తాడు. దేశ్ముఖ్ జనార్దన్తో నా సన్ని ఫ్రేమ్ చేసిన వాడిని నిన్ను వదలను అని వార్న్ చేస్తుంది. జనార్దన్ భయపడతాడు. శార్దుల్ మ్యాక్స్ దేశ్ముఖ్కి ఈ అటాక్తో సంబంధం లేదు అని చెప్తాడు. కానీ మ్యాక్స్ బిలీవ్ చేయడు. పెట్రో మ్యాక్స్ మామతో మీటింగ్ ఫిక్స్ చేయిస్తాడు. మామ ప్రాజెక్ట్ ఫోకస్ చేయి, టెన్షన్స్ వద్దు అని అడ్వైస్ ఇస్తాడు. మ్యాక్స్ అగ్రీ అవుతాడు. జనార్దన్ హాస్పిటల్లో ఆషుని అటాక్ చేయించడానికి వస్తాడు. దేశ్ముఖ్ మ్యాక్స్ డీల్ కన్ఫర్మ్ అయింది, నన్ను ఎక్స్పోజ్ చేస్తావా థ్రెటన్ చేస్తాడు. ఆషు ఒక ఛాన్స్ ఇవ్వు, సెట్ చేస్తా అని ప్లాన్ వేసుకుంటాడు. మ్యాక్స్ బిల్ బోర్డ్స్ మీద బ్లాక్ పెయింట్ వేసిన రౌడీస్ చూసి దేశ్ముఖ్నే అని కన్ఫర్మ్ అయ్యాడు. శార్దుల్ లాయర్ మ్యాక్స్ని డాటర్ కస్టడీ గ్యారంటీ కోసం అడుగుతాడు. కానీ మ్యాక్స్ శార్దుల్ మీద ట్రస్ట్ లేదు అని రిజెక్ట్ చేస్తాడు. మ్యాక్స్ ఆషుకి కాల్ చేసి దేశ్ముఖ్కి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్తాడు. ఆషు నేను చూస్తా అని ప్రామిస్ చేస్తాడు. సూర్య దేశ్ముఖ్ కూడా రౌడీస్ అటాక్లో మర్డర్ అయిపోతారు. జనార్దన్ ఈ అటాక్ ప్లాన్ చేస్తాడు ఆషు ఆర్డర్స్ మీద. జనార్దన్ బాడీ డిస్పోజ్ చేసే టైంలో పోలీస్ దేశ్ముఖ్ బాడీ జనార్దన్ దగ్గర ఉందని చూసి అరెస్ట్ అవుతాడు. పోలీస్ దేశ్ముఖ్ బాడీ అరెస్ట్ అవుతాడు. ఆషు డిఎస్పీ లీనాకి జనార్దన్ దేశ్ముఖ్ కాన్ఫ్లిక్ట్ అని టిప్ ఇచ్చాడు. మ్యాక్స్ ఈ న్యూస్ వినగానే హ్యాపీ అవుతాడు. కానీ శార్దుల్ పెడ్రోతో ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసేస్తాడు. ఆషుని బ్లైండ్గా ఫాలో చేస్తున్నాడు. ఎపిసోడ్ 4 ఎండ్ అవుతుంది. ఈ సిరీస్ ఇంకా కంటిన్యూషన్ ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్స్ చేయండి, పక్కా పోస్ట్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.